మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులే పురోహితులుగా ఉండాలా, వారే పూజారులుగా ఉండాలా, ఇతరులు ఎందుకు ఉండకూడదు అని వ్యాఖ్యానించారు. ఇది చాలా గొప్ప ఆలోచన. అందుకు నేను మందకృష్ణ మాదిగ గారిని అభినందిస్తున్నాను. సనాతన ధర్మం మీద అభిమానం ఉన్న ఎవరైనా సరే మందకృష్ణ మాదిగ గారి వ్యాఖ్యలను ఆహ్వానించాలి, సమర్థించాలి. నా దృష్టిలో ఆయన ఒక్క గొప్ప సంఘ సంస్కర్త, ఒక శకపురుషుడు, ఒక ధృవతార. మాదిగ కులానికి వన్నె తెచ్చిన కులములోన ఒకడు గుణవంతునుండెనా కులము వెలయి వాని గుణము చేత అన్నట్లు ఆ మాదిగన్న పదానికి విలువ తీసుకొచ్చాడు. అట్లాగే చిన్న పిల్లల కోసం, వికలాంగుల కోసం పోరాటాలు చేశాడు. చివరికి సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి లక్షలాది మంది ప్రజల సమక్షంలో గుండెలకు హత్తుకొని ఆశీర్వదించారు. ఇంత సాధించిన వ్యక్తికి 2025లో పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం. ఆయన ఎంతటికైనా అర్హుడనేది నా అభిప్రాయం. సనాతన ధర్మ ప్రస్థానంలో ఇది ఒక గొప్ప పరిణామం. ఇతర అన్ని కులాల వాళ్ళు కూడా పూజారులు, పురోహితులుగా మారితే ఆ వృత్తికి గౌరవం పెరుగుతుంది, ఆ వృత్తి యొక్క విస్తృతి పెరుగుతుంది, ఈ భావన బలోపేతం అవుతుంది. అందువల్ల సనాతన ధర్మం మీద అభిమానం ఉన్న ఎవరైనా సరే ఈ మార్పుని స్వాగతించాలి.